అఘోరా అంటే భయం లేనివాడని అర్థం. వీరు శివుడిని ఆరాధిస్తారు. వీరు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తుంటారని చెబుతుంటారు. అఘోరాలు చాలా కఠినంగా ఉంటారు. వీరికి సంసారం, ఇల్లు, బంధాలు, కోరికలు ఏమీ ఉండవు. శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఉంటూ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరు ధ్యానం చేస్తూ శివుణ్ణి తమలో ఆవాహనం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు రోజుల తరబడి ఆహారం కూడా లేకుండా ధ్యానముద్రలో ఉంటారు. మరి అఘోరాలు వచ్చే కొన్ని రహస్య ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరాలు తమను తాము శివుని ప్రతిరూపాలుగా భావిస్తుంటారు. అందుకే శ్మశానంలోని సంచరిస్తూ కాలిన శవాల మధ్యలో బ్రతుకుతుంటారు. హిమాలయాల్లో ఉండే వీరి వయసు 100కు పైగానే ఉంటుంది. అఘోరాలు దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావిస్తారు. ఇక మొదటిసారిగా బాబా కీనారాం అనే సాధువు అఘోరాగా మారాడని చెబుతారు. ఈయన దాదాపు 150 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడని చెబుతారు. ఈయనకి దత్తాత్రేయుడు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడని చెబుతారు. ఇక వీరు వచ్చే ఆలయాలు విషయానికొస్తే శ్రీశైలం, ఘంటారావం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానదీ తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మట్టానికి దాదాపుగా 450 మీటర్ల ఎత్తున కొండపైన వెలిసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ విధంగా జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్న అద్భుత క్షేత్రం ఈ శ్రీశైలం. ఇక్కడి ఆశ్చర్యాన్ని కలిగించే ఘంటామఠం అనే ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి, ఇక్కడి మహత్యం గురించి తెలిసిన వారు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఇక్కడ అణువణువు ఒక అద్భుతమే అని చెప్పాలి. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఘంటా మఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం పూర్వం ఘంటాకర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆ తరువాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా గంటని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనకి దర్శనమిచ్చే గంట కూడా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతున్నారు. ఇక్కడ ఒక గుంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడూ ఉంటుంది. పూర్వం ఒకరు ఆ గుంట నుండి నీరు తీసుకొచ్చి ఆలయంలో ఉన్న సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటూ ఒకరు గంటను మ్రోగిస్తూ ఉండాలి. ఇలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇలా గంటను మ్రోగిస్తూ సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకించిన వారికి ఆకాశగమనం అనే విద్య లభిస్తుందని, అంటే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురికి కూడా అష్టసిద్ధులలో ఒకటైన గగనయన సిద్ధి కలుగుతుందని పురాణం. ఇంకా ఇక్కడ చిన్న నిర్మాణంలో ఒక దేవతారూపం ఉండగా ఆ పక్కనే ఒక సాధకుడు ధ్యానిస్తున్నట్లుగా ఉండి విగ్రహం ఉంటుంది. ఇక్కడ సిద్ధి, మోక్షం, పూర్వజన్మ రాహిత్యం పొందుటకు సాధువులు ఈ మఠానికి వచ్చేవారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది సిద్ధి పొందినట్లుగా కొందరి నమ్మకం. ఇక్కడ ఘంటామఠంలో మొత్తం 4 శివలింగాలు ప్రతిష్ఠించున్నాయి. ఇలా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలసిన ఈ మహిమగల ప్రాంతంలో అఘోరాలు కూడా వచ్చి ఎక్కువగా పూజలు చేసేవారని కొందరు చెబుతున్నారు. తారాదేవి ఆలయం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తారాపీత్ అనే ప్రాంతంలో తారాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రిక ఆలయంగా పిలుస్తారు. అందుకే ఇది తాంత్రిక ఆలయ పట్టణంగా పిలువబడుతుంది. తారాపీత్ సాహిత్యపరంగా దేవత తారస్థానంలో కూర్చోవడం అని అర్థం. బెంగాలీలో తార అంటే కన్ను అని అర్థం. అందుకే ఈ గ్రామానికి తార అనే పేరు వచ్చింది. మన దేశంలోని దేవాలయాలలో అత్యంత శక్తివంతమైన ఆలయం ఇదేనని చెబుతారు. అమ్మవారి 51వ శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో సతీదేవి కళ్ళు పడ్డాయని చెబుతారు. మహాకాళి యొక్క మరో రూపమే తారాదేవి. ఈమె దశామహావిద్యలలో ఒకరుగా వెలుగొందుచుంది. గర్భాలయంలో ప్రతిష్ఠించిన తారాదేవి ఇచ్చట సిల్కు వస్త్రము, పువ్వుల దండ మరియు ఆభరణములు ధరించి దర్శనమిస్తుంటుంది. అంతేకాకుండా గర్భాలయంలో తారాదేవి బాలశివునికి స్తన్యమిస్తున్నట్లు ఒక రాతిపై చెక్కిన శిల్పం ఒకటి కనిపిస్తుంది. సాధువుకు తారామాత ఇక్కడ దర్శనమిచ్చిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి పాదముద్రలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ పాదముద్రలు ఆలయం పక్కనే ఉన్న శ్మశానంలో ఉన్నాయి. భక్తులు పాదముద్రలను కూడా భక్తితో దర్శిస్తారు. ఇక్కడి శ్మశానానికి అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు. విద్యాచలం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లోని విద్యాచలంలో విద్యావాసిని ఆలయం ఉంది. ఈ ఆలయం ఊరి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ అమ్మవారు దుర్గాదేవి రూపమని చెబుతారు. ఈ అమ్మవారిని కౌశికీదేవి అని కూడా అంటారు. ఈ ఆలయానికి దగ్గరలో గంగా తీరాన అష్టభుజ దేవి మందిరం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే ఒక గుహ ఉండగా ఆ గుహలో కాళికాదేవి ఆలయం ఉంది. ఈ గుహ ఆలయంలోకి అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతుంటారు. పశుపతినాథ్ ఆలయం. నేపాల్ దేశంలో కాఠ్మాండు నగరంలో భాగమతి నది ఒడ్డున పశుపతినాథ్ దేవాలయం ఉంది. ఇక్కడ శివుడిని పశుపతిగా ఆరాధిస్తారు. శివుడిని పశుపతిగా కొలిచే ఈ ఆలయంలో గ్రహణం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఇక్కడ భాగమతి నదిలో స్నానమాచరించి స్వామివారిని ఆరాధిస్తే పుణ్యం వస్తుందని నేపాలీ దేశస్థులు కూడా ఈ ఆలయాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ పవిత్ర ఆలయానికి శివరాత్రి సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో దర్శనీయ స్థలాలు చతుర్ముఖ స్వామివారు, ఆర్యఘాట్, గౌరీఘాట్, బ్రహ్మ దేవాలయం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆర్యఘాట్లో శ్మశాన వాటిక ఉంది. ఇక్కడికి అఘోరాలు ఎక్కువగా వస్తుంటారని చెబుతుంటారు. కపాలీశ్వర స్వామి ఆలయం చెన్నై నగరంలోని మైలాపూర్లోని అరుల్మిగులో కపాలీశ్వర స్వామి ఆలయం ఉంది. లయకారుడైన శివుడు స్వయంభూగా భూమిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతుంది. అరుల్మిగు కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. అందుకే దీని భూకైలాసంగా అంటుంటారు. అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది. అందుకనే మైల్ అంటే నెమలి పేరుతో మైలాపురంగా పేరు ఏర్పడింది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఆశ్రమానికి అఘోరాలు ఎక్కువగా వచ్చి ధ్యానం చేస్తుంటారట. శ్రీకాళికాదేవి ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా పట్టణంలో కాళీఘాట్లో ప్రాచుర్యం పొందిన శ్రీకాళికాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి వలనే ఈ నగరానికి కోల్కతా అని పేరొచ్చింది. ఈ ఆలయంలో అమ్మవారి పూర్తి సంపూర్ణ విగ్రహం అనేది ఉండదు. సుమారు 3 అడుగులు ఉన్న శిరస్సు భాగం మాత్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది. అంతేకాకుండా కోల్కతా కాళీమాత పెద్ద కళ్లతో సుమారు 2 అడుగుల పొడవు గల నాలుక చాచి ఉంటుంది. కోల్కతా పట్టణానికి ఆరాధ్య దైవమైన కాళికామాత ఉన్న ఈ ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఇది మూలాధారమైంది. ఇక్కడి భక్తులు దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురమ్మలను ఈ కాళికా మాతలోనే దర్శిస్తారు. ఈ ఆలయానికి రాత్రి సమయాలలో అఘోరాలు వచ్చి ధ్యానం చేస్తుంటారని చెబుతుంటారు. గుప్త కాశీ ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ నుండి 34 కిలోమీటర్లు, కేదార్నాథ్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఈ గుప్తకాశీ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి సిద్ధేశ్వర మహాదేవునిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయ వెనుక భాగంలో గంగా, యమున నదుల నీటిపై ఉంది. ఈ నీటిని తీసుకుని స్వామిని అభిషేకించాలి. పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ముందు భాగంలో చదరంగంగా ఉన్న ఒక కుండ ఉంది. ఆలయం ముందు నుంచి కుండలోని ఆయుధారు మెట్లు, ఈ మెట్లను ఆనుకుని 2 పక్కల గట్టు మీద 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదుల నోటి నుండి నీటిధార నిరంతరం క్రిందనున్న కుండలోనికి బాగా వేగంగా పడుతూ ఉంటుంది. ఈ 2 దారుల్లోని నీరు సాక్షాత్తు గంగా, యమునా నదుల్లో నుండి వచ్చినవే అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక ఆలయం లోపలున్న స్వామి అర్ధనారీశ్వరుడు. ఈయన రూపం సగభాగమే శివుడు అని, మిగిలిన సగభాగం పార్వతి అమ్మవారి ప్రతీక అని స్థల పురాణం మనకు వివరిస్తుంది. అందువల్ల ఇక్కడ ఆలయం చుట్టూ చేసే ప్రదక్షిణ ఇక్కడ చేయకూడదని, ఆలయం ముందు నుండి ఎడమవైపుగా ఆలయం వెనక వైపు వరకు మాత్రమే వెళ్లి మరలా వెనకకు తిరిగి రావాలని చెబుతారు. ఇలా చంద్రశేఖర మహాదేవ ఆలయంలోని స్వామి సాక్షాత్తు కాశీలోని విశ్వేశ్వరుడే అని ఇక్కడ భక్తుల నమ్మకం. అఘోరాలు ధ్యానం చేసుకోవడానికి ఎక్కువగా ఈ ఆలయానికి కూడా వస్తుంటారని చెబుతారు. ఈ విధంగా అఘోరాలు ధ్యానం చేసుకోవడానికి, పూజలు చేయడానికి ఎక్కువగా ఈ ఆలయాలకు వస్తుంటారని చెబుతారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.